కర్నూలు జిల్లా కోసిగి మండలం కోసిగి గ్రామంలో స్థానిక సీనియర్ టీడీపీ నాయకులు ముత్తురెడ్డి రామిరెడ్డితో కలిసి మంత్రాలయ టీడీపీ ఇన్ఛార్జ్ ఎన్ రాఘవేంద్రారెడ్డి అధికారులతో ఎన్టీఆర్ భరోసా పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కోసిగి గ్రామ టీడీపీ నాయకులు మంత్రాలయ టీడీపీ ఇన్ఛార్జ్ ఎన్ రాఘవేంద్రారెడ్డి ఘన స్వాగతం పలికారు. కోసిగి ఎంపీడీఓ వెంకటేశ్వర స్వామి ఆధ్వర్యంలో వీఆర్ఓ బసవరాజు సచివాలయ సిబ్బందితో వృద్ధులకు, వితంతువులకు, దివ్యాంగులకు పింఛన్లు పంపిణీ చేశారు. సూపర్ జిఎస్టీ సూపర్ సేవింగ్ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చినటువంటి కోసిగి మండల నాయకులకు, అదేవిధంగా వందగల్ గ్రామ నాయకులకు, గ్రామ పెద్దలకు అందరికి కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ముఖ్యమంత్రి గారు ఒకటే నినాదంతో ముందుకు పోతున్నాడు. ఎంత అప్పైనా గత ప్రభుత్వంలో చేసిన అప్పుల్ని కడుతూ ఇలాంటి నష్టాలను కూడా భరిస్తూ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ముందుకు పోతుందంటే అది ఒక చంద్రబాబు నాయుడికే సాధ్యమవుతుందని చెప్పి తెలియజేసుకుంటున్నా. అదేవిధంగా యువ నాయకుడు మన లోకేష్ బాబు గారు కూడా రాష్ట్రం కోసం ఎంతో కృషి చేస్తున్నాడు. ఈరోజు తండ్రికి దగ్గర తనయుడు అనిపించుకోవడానికి ఒక రాష్ట్రంలో లోకేష్ బాబు గారు అంతకు మించి శ్రమిస్తూ ఈ రాష్ట్రం కోసం సేవ చేస్తున్నాడు. ఆయన కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. మనం కూడా ఈ జిఎస్టీ ఏదో షాప్స్కి వెళ్తే ఈరోజు ఏదో దసరా ఆఫర్లు వచ్చినాయని అనుకుంటాం, కానీ ఈ ఆఫర్ ఇచ్చింది కూటమి ప్రభుత్వం అని చెప్పి తెలియజేసుకుంటున్నా. మనం ప్రజలకు కూడా తెలియాల్సింది ఏంటంటే మన పాంప్లెట్స్ ఏవైతే ఉన్నాయో ఆ పాంప్లెట్స్ అన్ని కూడా ప్రజలకు ఇస్తూ, మన కార్యకర్తలందరూ ప్రజలకు ఇస్తూ మనం ఏదైతే చేస్తున్నామో వాళ్ళకి వివరించి షాప్స్కి వెళ్తే ఖచ్చితంగా ఇది దసరా ఆఫర్ కాదు, కూటమి ప్రభుత్వం ఆఫర్ అని చెప్పి తెలియజేస్తే బాగుంటుందని చెప్పి తెలియజేసుకుంటున్నా. కాబట్టి మనం అందరూ కూడా కష్టపడి, మన ముఖ్యమంత్రి ఏదైతే కష్టపడుతున్నాడో అందులో మనం సగమైన కష్టపడి ఆయనకు మంచి పేరు తీసుకురావడానికి అందరు కార్యకర్తలు కూడా కృషి చేయాల్సిన బాధ్యత మనపై ఉంది. మనం అందరూ కూడా ముఖ్యమంత్రి గారు ఏ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే పథకాలు చేపడుతుందో ఆ పథకాలని మన కింద స్థాయి గ్రామాల్లో ఖచ్చితంగా వివరించాల్సిన బాధ్యత మనపై ఉంటుంది. మనం వివరించాల్సిన బాధ్యత కూడా మనదని చెప్పి తెలియజేసుకుంటున్నా. మనం సచివాలయం ఎంప్లాయీస్ కి తెలియజేసేది ఏంటంటే ప్రజల సేవ కోసం, ప్రజల సేవ చేయడానికే మనకు ఉద్యోగాలు రావడం జరిగింది. అది గుర్తించి ప్రజా సేవ చేయకుండా చాలా మంది కొన్ని గ్రామాల్లోనైతే ఏదో పింఛన్లకు పంచడానికి మాత్రమే సచివాలయం ఎంప్లాయీస్ వస్తున్నారని చెప్పి తెలుపుతున్నారు. ఇది కరెక్ట్ కాదు. మీరు ఇదే విధంగా ప్రవర్తిస్తే పై అధికారులు, మేము అందరూ కూడా మీపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటున్నా. దయచేసి, ఎందుకంటే మన నియోజకవర్గమే వెనుకబడిన నియోజకవర్గం. ఇలాంటి నియోజకవర్గాలకు సేవ చేసినప్పుడే మీకు కూడా కరెక్ట్, మన ప్రభుత్వానికి కూడా మనం న్యాయం చేసిన వాళ్ళు అవుతాం. కాబట్టి ఏ గ్రామాల్లో అయితే ఆ గ్రామాల్లో ఉన్న సచివాలయ ఎంప్లాయీస్ అందరూ కూడా దయచేసి మీకు ధన్యవాదాలు తెలియజేసేది ఏంటంటే మీరు ఖచ్చితంగా అన్ని గ్రామాల్లో సమయపాలన పాటిస్తూ అన్ని గ్రామాల్లో ప్రతి సేవ ఏదైతే ప్రభుత్వం నుంచి వచ్చింటదో అవన్నీ కూడా ప్రజల్లోకి తీసుకుపోవాల్సిన బాధ్యత మీదే. కాబట్టి మీరు కూడా అందరూ అన్ని సచివాలయాలకు మన నియోజకవర్గంలో ఉండే సచివాలయాలకు తెలియజేసేది ఏంటంటే ముఖ్యంగా చాలా మంది రారు, వారానికి ఒకసారి కూడా కనీసం కనపడిన సచివాలయ ఎంప్లాయీస్ ఉన్నారని చెప్పి గ్రామాల్లోకి వెళ్తే చెప్పడం జరుగుతుంది. మా కార్యకర్తలు అదే చెప్తున్నారు, గ్రామ ప్రజలు కూడా అదే చెప్తున్నారు. కార్యకర్తలు అయితే ఒకవేళ ఏదో స్వార్థాన్ని చెప్పి ఉండొచ్చు, గ్రామస్తులు చెప్తున్నారంటే వాళ్ళు నమ్మాల్సి వస్తుంది. దయచేసి మీకు రిక్వెస్ట్ చేస్తున్నా, అలాంటివన్నీ వదిలి అన్ని గ్రామాల్లో అందుబాటులో ఉండి ప్రజలకు సేవ చేయవలసిందిగా కోరుతున్నాను.